మరి చాలా గొప్ప అదృష్టం కదా. మీ కారణంగా మా హాస్టల్లో పిల్లలందరూ తలదూకుంటున్నారు, కొబ్బరి నూనె రాసుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు. అంతకుముందు షెడ్డీలు వేసుకోకపోయినా కూడా ఇప్పుడు షెడ్డీలు వేసుకుంటున్నారు. ఎలా ఉన్నారు? బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? ఉందా? బాగుంటుందా? బాగుంటుందా? ఏంటి స్వరం తగ్గింది? కొడుతున్నారా? తిడుతున్నారా? తిట్టం లేదా? తిట్టం లేదా? ఈ నెలలో దెబ్బలు తగిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. మీ మాస్టర్ చేతులు లేదు కదా? ఎవరికి తగలదు సార్. ఎవరికి తగలవా? పోనీ మీరు మాస్టర్ని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు అల్లరి చేసే పిల్లలు చేతులు ఎత్తండి. చదవాలిరా మీరంతా. మీరు బాగా చదవాలి, బాగా రాణించాలి. చదువు గురించి పదే పదే చెప్పనక్కర్లా. చదువు అంటే త్రినేత్రం. శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయిరా? 3 ఉంటాయి. కనుక్కొని చెప్తారేమన్నా? 3 ఉంటాయి. 3వ నేత్రం త్రినేత్రమే, విద్య. మనకు కూడా 3 కళ్ళు ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 2 కళ్ళు ఉన్నాయి కదా. 3వ నేత్రం విద్య కావాలి. అందరూ చెప్పినట్టుగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పను, కానీ అంబేద్కర్ యొక్క కృషి మూలానే మీరు చదివారు, నేను చదువుకున్నాను. ఆయా ఆల్సో సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్. నేను హాస్టల్లో టంకు పెట్టే దుప్పటి పెట్టుకొని, మీరు తల కింద ఇప్పుడు తలగడగా మీరు దిండు పెట్టుకుంటున్నారు. నేను టంకు పెట్టలే పెట్టుకునేవాళ్ళు. పెట్టెల దగ్గరే పడుకునేవాళ్ళు. పెట్టె మీద పెట్టేసే పడుకునేవాళ్ళు. ఆ రోజు హాస్టల్స్ అలా ఉంది. అలా చదువుకున్న వాళ్ళు మీరు బాగా బాగా చదివి రాణించాలి. నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, మీకు అమ్మా నాన్నలు ఎంత ముఖ్యమో ఈ గురువులు కూడా అంతే ముఖ్యం. మీరు వీళ్ళ మాట వినాలి. తప్పనిసరిగా వీళ్ళు చెప్పే మాట వింటేనే మీరు ముందుకు వెళ్తారు. మీ అమ్మ కోపడ్డట్టుగా వీళ్ళు కోపడ్డా మీరు కోపడకూడదు. మీ భవిష్యత్తు గురించి చెప్తారే తప్ప మీ మీద వార్డెన్లకు కానీ టీచర్లకు కానీ ఎలాంటి కోపం లేదు. ఉంటుందా? ఎలాంటి కోపం ఉండదు. మీది చాలా మంచి స్కూల్ అంట, 100% అంట, అసలు ఉత్తీర్ణత శాతం అంట. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, రేపు గవర్నమెంట్ పెడుతున్న నీట్ ఎగ్జామినేషన్లో కూడా నెల్లూరు విజయవాడతో కూడా పోటీ పడి మేమే ముందుంటాం, సక్సెస్ అవుతాం అని చెప్పని సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్, గంగూలీ, ధోనిలాగా బాల్ కొట్టేశారు ఇందాకనే. మరి ఆ మాట మీరు నిలబెట్టేస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళు లెగవండి. ఇంటర్ ఒకళ్ళు లెగవండి పైకి. ఇంటర్ ఒకళ్ళు లెగవండి. ఇంటర్మీడియట్ ఒకటి, ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్, 10th, 9th. నలుగురు నిలబండి. ఒక్కొక్కళ్ళే ఛాలెంజ్గా ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాననే ధైర్యం గల్లా ఇంటర్మీడియట్ సీనియర్ స్టూడెంట్ ఒకళ్ళు, జూనియర్ స్టూడెంట్ ఒకళ్ళు,